Hi viewers, welcome to my channel. My channel name is Seven Albalu Vlogs. మరొక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చాలా పురాతనమైన శిథిలావస్థకు చేరిన ఒక కోట, అదే మన రాచకొండ కోట. మనమైతే ఇప్పుడు కోట లోపలికి అయితే వెళ్దాం. ఇదే మన కోట ఎంట్రన్స్. ఇదైతే కొత్తగా నిర్మించారనుకుంటా. ఏదైనా ఫ్యూచర్లో టికెట్లు ఇట్లా పెట్టే ఆలోచన ఉందనుకుంటా. ఇదైతే మన పాతకాలం నాటి ఎంట్రన్స్, అది ఆ లోపల కనిపించేది. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అయితే కొంచెం లోపలికి వచ్చాక మనకి బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డులో కనిపించేవన్నీ కూడా ఈ కొండ చుట్టూ ఉన్న వ్యూ పాయింట్స్ అంట. అవైతే మన ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి గుట్ట అయితే వస్తుంది. దాని పేరు వచ్చేసి సంకెళ్ళ గుట్ట అంటారంట. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకో గుట్ట ఉంది, దాన్ని నేమ్ వచ్చేసి గుర్రాల గుట్ట. మనకి మెయిన్ అయితే ఈ సంకెళ్ళ గుట్టనే. ఇప్పుడు ఆ రాజు గారి కోట కానీ ఇట్లా వాళ్ళంతా ఉన్నది కూడా ఈ సంకెళ్ళ గుట్ట పైన అంట. చుట్టూ మొత్తం కూడా కొండలే ఉన్నాయి. మనం ఈ దారిలో ఒక ఎంట్రన్స్ నుంచి 400 మీటర్స్ వస్తే తర్వాత మనకైతే స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కైతే మనం పైకి వెళ్ళాలి. మనం అయితే ఇప్పుడు కోట పైకి అయితే వెళ్దాం. మొత్తం అన్నీ కూడా కూలిపోయినాయి ఎక్కడికక్కడ. మొత్తం కూడా ఈ మెట్లు కూడా ఏమీ అంత కరెక్ట్గా లేవు. మొత్తం అన్నీ ఇరిగిపోయినాయి, మొత్తం కొన్ని పూడిపోయినాయి అంతా కూడా. మొత్తం కొండల నుంచి ఇట్లా మట్టి అనేది వర్షానికి కారేసి మొత్తం పూడిపోయినాయి అంతా కూడా. మనం అక్కడ స్టార్టింగ్లో ఒక ఎంట్రన్స్ కనిపించింది కదా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయితే మనకి ఇంకొక ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇవన్నీ ఇట్లా చెక్ పోస్ట్ అనుకోవచ్చు మనం. అప్పుడు ఈ సైనికులంతా కూడా ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు అనుకుంటా. ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ సైనికులంతా పహారా కాసేవాళ్ళు. ఇక్కడ ఎవరైనా రాజుని కలవటానికి కానీ ఎవరైనా విజిటర్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇక్కడ అంతా చెక్ చేయటం కానీ అవన్నీ చేసేవాళ్ళు అనుకుంటా. అయితే ఇంకా కొంచెం పైకి అయితే వెళ్దాం. కానీ మన వర్షాకాలం టైంలో వస్తే మాత్రం ఈ వే కూడా మనకైతే ఒక స్ట్రైట్లో అయితే లేదు. మొత్తం ఇట్లా మలుపులు తిరిగి ఉంది అంతా కూడా. ఇదంతా వాళ్ళ రాజు వాళ్ళ సెక్యూరిటీ కోసం అట్లా పెట్టుకున్నారు అనుకుంటా. ఎవరైనా శత్రువులు వచ్చినా కూడా తొందరగా వే అర్థం కావద్దు అనేసి అట్లా కావచ్చు. ఇదైతే మూడో ద్వారం. ఇది ద్వారం కూడా ఇట్లా మామూలుగా ఇట్లా గోడ కూడా కట్టకుండా ఒక బండరాయి అవుతుంది, దాన్నే ఇట్లా గోడగా బేస్ చేసుకొని అట్లా కట్టారు ఇక్కడ. దీనికి ఇంతకుముందు అంతా తలుపులకి ఇట్లా ఉండేవి అనుకుంటా. అవన్నీ అంతా కూడా పోయినాయి అనుకుంటా, ఊడిపోయినాయి అన్నీ కూడా. కొంచెం లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఇంకో ద్వారం అయితే ఉంది, అమ్మటే పక్కనే ఉంది ఇంకో ద్వారం అయితే. ఇట్లా మనం కోట పైకి వెళ్ళేసరికి మనకి ఇట్లా రాజుగారి కోట దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం ఒక 6-7 ద్వారాలు అయితే ఉంటాయంట. ఇన్ని ద్వారాలు తట్టుకొని ఎవరైనా శత్రువులు కూడా పైకి వెళ్ళాలనో కష్టమే. రాచకొండ కోటలో అయితే చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ అయితే ఉంది అప్పట్లో, వాళ్ళ రాజుల కాలంలో అయితే. కాకపోతే ఇప్పుడు ఆ కోటలు కానీ వాళ్ళ మంత్రులు ఉన్న ఆ కోటలు ఏవి కూడా ఇప్పుడు లేవు. మొత్తం కూడా
కూలిపోయినాయి అన్నీ కూడా, శిథిలావస్థకు చేరినాయి అన్నీ కూడా. మనకు ఆడాడ ఇట్లా గోడలు ఉంటాయి కదా, అవి మాత్రమే కనిపిస్తున్నాయి అంతే ఇక. ఈ కొండ చుట్టూ కూడా, రాజుగారు ఉన్న కొండ చుట్టూ కూడా 40 కిలోమీటర్ల ఒక గోడనైతే నిర్మించారంట. 40 కిలోమీటర్స్ చుట్టూ కూడా 40 కిలోమీటర్స్ వచ్చేంతగా ఒక గోడనైతే నిర్మించారు. చాలా ఎత్తులో నిర్మించారు అది కూడా. ఎవరైనా శత్రువులు రావాలన్నా కానీ దాన్ని ఇట్లా పలగొట్టాలన్నా కూడా పలగొట్టలేని అంత స్ట్రాంగ్గా నిర్మించారు. ఇక్కడ మనకి ఇంకో ద్వారం అయితే కనిపిస్తుంది. ఈ ద్వారం పైన అయితే ఒక చెట్టు అయితే మొలిచింది, చాలా పెద్ద చెట్టు. దానిపైన ఎలా ఆగిందో తెలియట్లేదు. మనమైతే చూద్దాం ఒకసారి చెట్టు కూడా. అది కనిపిస్తుంది చూడండి. అంత పెద్ద చెట్టు కూడా దానిపైన అయితే ఆగింది. మనకి రాచకొండ కోట వచ్చేసి 1361లో నిర్మించారు. మొదటి సింగమ నాయకుని కుమారుడు అనపోతనాడు 1361లో కోటనైతే నిర్మించాడు. ఇలా 1361 నుంచి 1475 దాకా ఈ రేచర్ల పద్మనాయకులు అయితే దీన్ని పాలించారు. మనకి ఇట్లా ఒక ఇది కాయ కనిపిస్తుంది కదా, ఈ రాచకొండ కోటలో తప్ప ఈ చెట్లు అయితే ఎక్కడ కనిపించామంట. ఈ చెట్టు నేమ్ వచ్చేసి జావ చెట్టు. అప్పట్లో రాజులు అయితే ఈ ఫ్రూట్ తినేవాళ్ళంట అవి. మనం ఈ సైడ్కి ఒక గోడ చూపిస్తాం చూడండి మీకు, ఎంత పెద్దగా ఉందో అదైతే. అప్పుడు వాళ్ళు ఎలా అయితే కట్టారో ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది ఆ గోడ. కాకపోతే మొత్తం వర్షం వస్తుంది ఈరోజైతే, బాగా ఏదైనా ఎక్కాలన్నా కూడా జారుతుంది ఒక కిందకి. కాకపోతే రైనీ సీజన్లో వస్తేనే మనకి వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది, కొంచెం గ్రీనరీగా మంచిగా ఉంది, బాగుంది. ఎవరైనా చూడాలన్నా కూడా కొంచెం రైనీ సీజన్లో వస్తేనే బెటర్. ఆ గోడ చూడండి ఎంత పెద్దగా ఉందో. వీళ్ళు గోడ కట్టేటప్పుడు ఒక బండరాయి అడ్డం వచ్చింది, కాకపోతే దాన్ని అట్లనే ఉంచేసి దాన్ని కూడా ఒక గోడలాగానే ఉంచేసి దాని పక్కన అయితే గోడ కట్టేశారు మళ్ళీ. అంత పెద్దగా ఉంది చూడండి అదైతే. నార్మల్గా గోడ కట్టారు, దాని కింద చిన్న చిన్న రాళ్ళు పెట్టి దాని బేస్ కోసం అనేసి చిన్న చిన్న రాళ్ళు పెట్టి అట్లా ఆ గోడని అయితే ఆపారు. ఇది 1475 తర్వాత ఈ రాచకొండ రాజుల దగ్గర నుంచి అయితే బహుని సుల్తాన్లు అనే ముస్లిం రాజులు అయితే దాడి చేసి దీన్ని అయితే ఆక్రమించుకున్నారు. తర్వాత వాళ్ళైతే కొన్నాళ్ళు ఇక్కడ పరిపాలించారు. ఇక్కడ పరిపాలించిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వీళ్ళు హైదరాబాద్, ఇప్పుడు మన గోల్కొండ కోట ఉందిగా, అక్కడికైతే రాజధానిని అక్కడికి తరలించారు. స్టార్టింగ్లో తెలంగాణనే ఇక రాచకొండ కోటని రాజధానిగా చేసుకొని తెలంగాణ అయితే పరిపాలించారు. ఈ ముస్లిం రాజులు అయితే వచ్చాక దీని అనేది ఇక్కడ నుంచి గోల్కొండ కోటకైతే తరలించారు ఇక.
చుట్టూ కూడా అన్ని కొండలే ఉన్నాయి. మంచి వ్యూ పాయింట్ అయితే రైనీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. మనకి మామూలుగా ఒక ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ స్పాట్ ఇది. ట్రెక్కింగ్ వీడియో లాగైతే బాగుంటుంది, ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంది. అప్పట్లో రాజు గారి కోట అయితే మనం చూద్దామని ట్రై చేస్తున్నాం కానీ మనకైతే కనిపించలేదు. అదైతే మొత్తం కూలిపోయిందంట. దాని చుట్టూ ఉన్న ఇట్లా గోడ ఉంటుంది కదా, అది అక్కడక్కడ కొంచెం ఉందంట. దాన్నైనా చూద్దాం అనుకున్నా, అక్కడ పోనీకైతే వేయలేదు. మొత్తం ఇట్లా చాలామంది అంతా గుప్త నిధుల కోసం అనేసి ఇక్కడ గుంటలు అవి తవ్వారు మొత్తం కూడా. అంతా ఎక్కడికక్కడ పాడైపోయింది అంతా కూడా. ఇక్కడ నుంచి ట్రై చేద్దామని వచ్చాను, కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి గ్యాప్ ఎంత ఉంది ఈ రాయి నుంచి ఆ రాయికి. ఇక్కడ నుంచి ఏమైనా కనిపిస్తాం చూద్దామని వచ్చాను, కాకపోతే ఇక్కడ సేఫ్ కాదు. సేఫ్ కాదు అనేసి మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి ఇంకో వే అయితే చూద్దామని వెళ్తున్నాను. ఇక్కడ చాలా చోట్ల కూడా మొత్తం ఇట్లా ఇట్లా గుంటలు అవి అయితే తవ్వి పెట్టారు మొత్తం కూడా, ఇట్లా నిధుల కోసం అయితే ఉండొచ్చు అవి. ఈ రాచకొండ చుట్టూ కూడా, ఈ కొండల చుట్టూ కానీ కొండ మీద మొత్తం కూడా మన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయంట. కాకపోతే ఇట్లా ముస్లిం రాజులు వీళ్ళు ఆక్రమించుకున్నాక చాలా మటుకు కూడా మొత్తాన్ని కూలగొట్టడం అలా చేసేసారంట. మనమైతే ఇంకో వేలో అయితే వెళ్ళి చూద్దాం. ఎక్కడ కూడా మనకు వీళ్ళు కట్టిన కోటలు అయితే మొత్తం కూడా కూలిపోయినాయి, ఏం లేవు. అక్కడక్కడ ఇట్లా గోడలు ఉన్నాయి, ఆ గోడలు మాత్రం మిగిలిపోయినాయి అంతే. మొత్తం మ్యాక్సిమం అంతా శిథిలావస్థ చేరినాయి మొత్తం కూడా. ఇట్లా వెళ్ళి అక్కడి నుంచి అయితే మనకు కనిపిస్తుంది, చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరు వంట కూడా చేసుకున్నారు అనుకుంటా. నార్మల్గా అంటే ఎవరు పట్టించుకోవట్లేదు కదా, సిట్టింగ్ చేయటం అలాంటివి కూడా చేస్తున్నట్టున్నారు కదా. ఇక్కడ మన గవర్నమెంట్ పట్టించుకొని టూరిజం ప్లేస్ లాగా చేయొచ్చు. మంచిగా ఉంది, మంచి కోట ఇట్లా కూడా మన దీని చరిత్ర అనేది తెలుసుకోవడానికైనా మంచిగా ఉంటుంది. ఎవరైనా ఇట్లా పబ్లిక్ కూడా టూరిజం ప్లేస్ లాగా ఉంటే రావడానికి కూడా ఇష్టపడుతుంటారు. మామూలుగా ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడు వీకెండ్స్లో అయితే రావచ్చు, కానీ వీక్ డేస్లో అయితే అంత పబ్లిక్ కూడా ఉన్నారు. వీకెండ్స్లో అయితే కొంచెం పబ్లిక్ అప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నారు, కొంతమంది అయినా వస్తున్నారు. ఈ చెట్టు చూడండి, మొత్తం ఇట్లా మధ్యలో పగిలిపోయింది మొత్తం కూడా. పగిలిపోయి ఇట్లా త్వరలాగా ఏర్పడ్డది మొత్తం. దీని లోపలైతే ఏముందో చూద్దాం ఒకసారి. ఈ బండ చెట్టు పక్కన బండ ఉంది కదా, దీన్ని ఎక్కితే మనకైతే వ్యూ పాయింట్ మంచిగా కనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఎక్కుదాం ట్రై చేస్తే జారుతుంది. ఈ చెట్టుని బేస్ చేసుకున్నా ఎక్కుదామని చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఎట్లాగైతే చెట్టుని పట్టుకొని అయితే పైకి అయితే ఎక్కాము, ఈ బండ పైకి అయితే వచ్చాము. ఇక్కడ చుట్టూ చూడండి, వ్యూ పాయింట్ అయితే మంచిగా కనిపిస్తుంది. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే గుర్రాల గుట్ట అంటారు దాన్ని. అక్కడ ఇప్పుడు రాజుకు సంబంధించిన ఈ బట్టలు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన గుర్రాలు కానీ, రాజుకు సంబంధించిన గుర్రాలు, ఆ సైనికులకు సంబంధించిన గుర్రాలు కానీ, వాటిని అయితే అక్కడ కట్టేసేవారంట, అక్కడ ఉంచేవారంట. వాటి స్థావరం అంటది. మనకైతే మొత్తం ఇట్లా గోడలు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా ఈ కోటలు వాళ్ళు నిర్మించిన మాత్రం ఏం కనిపించట్లేదు. ఎక్కడ అంతా కూలిపోయిన లేవంట మొత్తం కూడా.
మొత్తం రాళ్ళు బండలు, ఇంత ఇంత పెద్ద కొండలు ఎలా ఏర్పడ్డాయో మరి. మనమైతే ఇప్పుడు కిందికి అయితే దిగుదాం. మళ్ళీ చెట్టు మీద అయితే కిందికి దిగాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ రాయి అయితే ఒక హార్ట్ షేప్లో అవుతుంది, హార్ట్ సింబల్లో కనిపిస్తుంది మంచిగా ఇట్లా. ఈ వీడియోని అయితే మనం ఒక ట్రెక్కింగ్ వీడియో లాగా అనుకోవచ్చు. ట్రెక్కింగ్ స్పాట్కి అయితే ఈ కొండ అయితే చాలా మంచిగా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.